Hello students, welcome to my next class of design and drawing of steel structures. ఈ క్లాస్లో మన టాపిక్ వచ్చేసి డిజైన్ స్టాండర్డ్స్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్. సో ఐఎస్ 800/2007లో ఏవైతే మన కోడల్ ప్రొవిజన్స్ ఇచ్చారో డబ్ల్యూఎస్ఎం మెథడ్ అండ్ ఎల్ఎస్ఎం మెథడ్ ప్రకారంగా మనం చూసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిసిబుల్ స్ట్రెస్ ఇన్ స్టీల్ స్ట్రక్చర్స్. సో పర్మిసిబుల్ స్ట్రెస్ అంటే ఇట్ ఈస్ ద మ్యాక్సిమం లోడ్ క్యారీడ్ బై ద మెంబర్ వితౌట్ డిఫార్మేషన్. సో డిఫార్మ్ అవ్వకుండా ఎంతైతే మ్యాక్సిమం లోడ్ క్యారీ చేయగలుగుతుందో పర్ యూనిట్ ఏరియాని మనం ఏమంటాం, పర్మిసిబుల్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాం. సో బేసికల్గా దీన్ని అప్టైన్ చేసేది ఏ విధంగా అంటే ఈల్డ్ ఫ్యాక్టర్ ఇస్ ఈల్డ్ స్ట్రెస్ అపాన్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఓకే, ఈల్డ్ స్ట్రెస్ అపాన్ ఫ్యాక్టర్ సేఫ్టీ. ఈల్డ్ స్ట్రెస్ అంటే ఎక్కడైతే ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది, ఏ స్ట్రెస్ దగ్గర అయితే, ఏ పాయింట్ ఆఫ్ స్ట్రెస్ దగ్గర అయితే ఈల్డింగ్ స్టార్ట్ అవుతుందో దాన్నే మనం బేసికల్లీ ఈల్డ్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాం. సో ఈల్డింగ్ అంటే ఏంది, అండ్ అదేవిధంగా ఎలాస్టిసిటీ అంటే ఏంది, నెకింగ్ అంటే ఏంది, ఓకే, అండ్ బ్రేకింగ్ అంటే ఏంది, ఫెయిల్యూర్ ఏంది, ఫెటిగ్ అంటే అన్ని టాపిక్స్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాను. సో ఏ స్ట్రెస్ దగ్గర అయితే ఈల్డింగ్ జరుగుతుందో దాన్ని మనం ఈల్డింగ్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాము. సో దాన్ని మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో డివైడ్ చేస్తే వచ్చే స్ట్రెస్ని పర్మిసిబుల్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాము. సో అంతే స్ట్రెస్ మనం దాంట్లో మన యొక్క స్టీల్ స్ట్రక్చర్లో అలో చేయొచ్చు అన్నమాట. సో ఇన్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ మెంబర్స్ కెన్ క్యారీ లోడ్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్. మెంబర్స్ ఓకే ఎలాస్టిక్ లిమిట్ వరకు క్యారీ అవుట్ చేయగలవు. దట్ మీన్స్ ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంది, ఎక్కడ వరకు అయితే ఓకే లోడ్ అది బేర్ చేయగలుగుతుంది. అంటే మనం టెన్సైల్ లోడ్ అప్లై చేసిన తర్వాత దాన్ని ఎలాంగేట్ చేసిన తర్వాత లేకపోతే కంప్రెస్ చేసిన తర్వాత ఏదైతే టెంపరీ డిఫార్మేషన్ వస్తుందో అండ్ అది వన్స్ ఆ లోడ్ రిమూవ్ చేయగానే అది మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి రీటైన్ అయ్యే విధంగా ఉంటుందో దాన్ని మనం ఎలాస్టిక్ లిమిట్ అని చెప్పేసి అంటాము. సో దాన్ని మించితే కనుక దాని యొక్క ఒరిజినల్ పొజిషన్ని, షేప్ని రీటైన్ చేయలేదన్నమాట. హెన్స్ మెంబర్స్ విల్ బి డిజైన్డ్ సచ్ దట్ దే కెన్ రెసిస్ట్ లెస్ లోడ్స్. ఓకే, ఈ విధంగా మెంబర్స్ని డిజైన్ చేయవచ్చు. అట్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ప్రకారంగా ఈ విధంగా మెంబర్స్ని డిజైన్ చేయవచ్చు. దట్ మీన్స్ దే హ్యావ్ టు రెసిస్ట్ లెస్ లోడ్స్ యాజ్ కంపేర్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ మ్యాక్సిమం కెపాసిటీ. మ్యాక్సిమం ఓకే కెపాసిటీకి ఎంతైతే అది రెసిస్టెన్స్ ఇస్తుందో దాని కంపారిజన్లో లెస్ లోడ్స్ని అవి రెసిస్ట్ చేయగలుగుతాయి బై ప్రాపర్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ టు హోల్ పర్మిసిబుల్ స్ట్రెస్. ఓకే, ప్రాపర్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చిన దాని తర్వాత ఈ విధంగా మనము కంట్రోల్ చేయవచ్చు అన్నమాట. అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మనం ఎంత తీసుకోవాలంటే 1.67 తీసుకోవాలి. వీటికి మెంబర్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ టెన్షన్ ఆర్ కంప్రెషన్. అంటే అలాంగ్ ది యాక్సెస్ ఏదైతే కంప్రెషన్ ఆర్ టెన్షన్ వచ్చిందో ఒకవేళ అటు సైడ్ ఉంటే మనం 1.67 తీసుకోవాలి. ఒకవేళ బెండింగ్కి సబ్జెక్ట్ అయితే మనము 1.50 తీసుకోవాలి. సిన్స్ ఇన్ యాక్సియల్ లోడింగ్ ఆల్ ఫైబర్స్ రీచ్ మ్యాక్సిమం స్ట్రెసెస్. యాక్సియల్ లోడింగ్లో మ్యాక్సిమం అన్ని ఫైబర్స్, స్టీల్ కానీ, రబ్బర్ కానీ, నైలాన్ కానీ, సో అన్ని టైప్ ఆఫ్ ఓకే ఫైబర్స్ మ్యాక్సిమం స్ట్రెసెస్కి రీచ్ అయిపోతాయి. బట్ ఇన్ బెండింగ్ ఓన్లీ ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ విల్ రీచ్ మ్యాక్సిమం స్ట్రెసెస్. ఎక్స్ట్రీమ్గా ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు ఒక స్టీల్ స్ట్రక్చర్లో తీసుకుంటే టాప్ ఒకటి ఉంటుంది, బాటమ్ ఒకటి ఉంటుంది, ఓకే మిడిల్ ఒకటి ఉంటుంది, ఫైబర్స్ అంటే ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫైబర్స్లో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ లేయర్స్ అనమాట. ఇంకో మాటలు చెప్పాలంటే ఆ విధంగా ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఉంటాయో దట్ మీన్స్ టాప్ అండ్ బాటమ్ ఉంటుందో అక్కడ మాత్రం ఎక్కువగా మ్యాక్సిమం స్ట్రెసెస్ వస్తాయంట. అంటే బెండింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఓకే. యాక్సియల్ లోడింగ్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం స్ట్రెసెస్ అనేది రీచ్ అయిపోతాయి అన్నమాట. ఆల్ ఫైబర్స్ అనేవి రీచ్ అయిపోతాయి, ప్రతి ఫైబర్ రీచ్ అయిపోతుంది. బట్ బెండింగ్లో అలా కాదనమాట. మ్యాక్సిమం అదే ఏవైతే ఓకే ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ ఉన్నాయో అవి రీచ్ అవుతాయి. హెన్స్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విల్ బీ లెస్ ఫర్ బెండింగ్. అందుకని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ బెండింగ్ కోసము ఓకే తక్కువ తీసుకుంటాం అనమాట. వల్ కంపేర్ టు ద యాక్సియల్ టెన్షన్ ఆర్ కంపారిషన్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో నెక్స్ట్, సో ఏంది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్? ఇన్ ద ఫీల్డ్ దెర్ ఆర్ ఆల్వేస్ వర్స్ట్ కాంబినేషన్ ఆఫ్ డెడ్ లోడ్స్. ఫీల్డ్లో చూసుకున్నట్టయితే లోడ్స్ యొక్క కాంబినేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. డెడ్ లోడ్, లైవ్ లోడ్, ఎర్త్క్వేక్ లోడ్, విండ్ లోడ్ ఎట్సెట్రా. హెన్స్ మెంబర్స్ విల్ బి డిజైన్డ్ సచ్ దట్ దే కెన్ రెసిస్ట్ మోర్ అండ్ మోర్ లోడ్స్ ఆఫ్ యాక్చువల్లీ వి నీడెడ్. సో అన్ని రకమైన లోడ్స్ని అది రెసిస్ట్ చేసుకునే విధంగా మనం ఏం చేస్తాం, అజ్యూమ్ చేసుకొని డిజైన్ చేస్తాము. అల్టిమేట్లీ సైజ్ అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద మెంబర్ ఇంక్రీజెస్ అండ్ హెన్స్ వర్కింగ్ ఆర్ ఫెయిల్యూర్ స్ట్రెస్ డిక్రీజెస్. అల్టిమేట్గా ఏమవుతుంది,
దాని యొక్క క్రాస్ సెక్షన్ అండ్ అదేవిధంగా దాని యొక్క సైజు, ఏదైతే మెంబర్ యొక్క సైజు దాని యొక్క ఏరియా ఉందో దాన్ని మనం పెంచుదాం అనమాట. దానివల్ల వర్కింగ్ ఫెయిల్యూర్ లేకపోతే వర్కింగ్ స్ట్రెసెస్ అనేవి తక్కువగా రావడం జరుగుతాయి. వర్కింగ్ స్ట్రెస్ అంటే ఏంది, ఇప్పుడు లోడ్ సప్లైడ్ టు ద మెంబర్స్, లోడ్ ఏదైతే మనం మెంబర్స్ పైన సప్లై చేస్తామో పర్ క్రాస్ సెక్షనల్ ఏరియా, సింపుల్గా చెప్పాలంటే ఏదైతే జనరల్ స్ట్రెస్ ఉందో అదే బేసికల్లీ వర్కింగ్ స్ట్రెస్ అనమాట. ఓకే, వర్కింగ్ స్ట్రెస్ని మనం పర్మిసిబుల్ స్ట్రెసెస్ అని కూడా పిలవచ్చు అనమాట. సో దట్స్ వై దీని యొక్క ఫామ్లో కూడా ఈల్డింగ్ స్ట్రెస్ అపాన్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అవుతుంది. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.67 ఫర్ యాక్సిల్ టెన్షన్ ఆఫ్ కంప్రెషన్, 1.5 ఫర్ బెండింగ్ అనమాట. ఇంకా దాని తర్వాత పోతే మెరిట్స్ చూసుకున్నట్టయితే మెంబర్స్ కెనాట్ బి ఫెయిల్డ్ ఇన్ ఫ్యూచర్ హ్యావింగ్ ఏ లార్జ్ లైఫ్ స్పాన్. దీనికి మనం ఎక్కువ లోడ్ అంటే ఎక్కువ టైప్ ఆఫ్ లోడ్స్, ఆల్ టైప్ ఆఫ్ లోడ్స్ కన్సిడర్ చేసుకొని డిజైన్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా దీని యొక్క డిజైన్ అనేది సింపుల్గా ఉంటుంది అన్నమాట. బట్ ఒక డిమెరిట్ ఏంటంటే వెయిట్ ఆఫ్ ద స్ట్రక్చర్ అనేది చాలా ఎక్కువ అయిపోవడం వల్ల మెటీరియల్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది అండ్ అదేవిధంగా అన్ఎకనామికల్గా మారిపోతుంది. సో మనకు కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఇస్తుంది అనమాట. అది ఒక డిసడ్వాంటేజ్. ఓకే, దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి మనం అడాప్ట్ చేసే మెథడ్ లిమిట్ స్టేట్ మెథడ్ అనమాట, లేకపోతే ప్లాస్టిక్ స్టేట్ మెథడ్. దీంట్లో ఏంటంటే ద డిజైన్ ఆఫ్ ది మెంబర్స్ మే టచ్ ద ప్లాస్టిక్ రేంజ్. ఎలాస్టిక్ లిమిటెడ్ వరకు కాదు, దీంట్లో ప్లాస్టిక్ రేంజ్ వరకు మనం ఉంచుదాం అనమాట. ప్లాస్టిక్ రేంజ్ అంటే ప్లాస్టిక్ లిమిట్ వరకు, ఓకే, 0 నుంచి ప్లాస్టిక్ లిమిట్ వరకు రీచ్ అవ్వడం. ప్లాస్టిక్ లిమిట్లో ఏమవుతుంది, వన్స్ లోడ్ రిమూవ్ చేసినా కానీ దాంట్లో ఏదైతే డిఫార్మేషన్ వచ్చేసిందో అది దాని యొక్క ఒరిజినల్ షేప్ని లోడ్ రిమూవ్ చేసిన తర్వాత తీసుకోలేదన్నమాట. దాని యొక్క ఒరిజినల్ షేప్ని, పొజిషన్ని అంటే కంప్లీట్గా ఫెయిల్యూర్ కూడా అవ్వదు మళ్ళీ. అండ్ అదేవిధంగా కంప్లీట్గా ఒరిజినల్ పొజిషన్ కూడా వచ్చేది. ఓకే, ఇది మనము లిమిట్ స్టేట్ మెథడ్లో కన్సిడర్ చేసుకుని ప్లాస్టిక్ రేంజ్ వరకు లోడ్ అనేది అప్లై చేస్తామన్నమాట. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విల్ బి డిజైర్డ్ ఫర్ ఈచ్ లోడ్స్ ద కన్సిడరింగ్ లోడ్ కాంబినేషన్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ సర్వీసబిలిటీ రిక్వైర్మెంట్స్. సో దాంట్లో అన్ని లోడ్స్ని కన్సిడర్ చేస్తాం. దీంట్లో ఈచ్ లోడ్కి వేరే వేరే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, స్ట్రెంగ్త్ అండ్ సర్వీసబిలిటీ రిక్వైర్మెంట్స్ బట్టి. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ పార్షియల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. దాన్ని అందుకని మనం అంటాం పార్షియల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. డిజైన్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్ లోడ్ అపాన్ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్. సో ఓవరాల్గా మన డిజైన్ లోడ్ ఏదైతే ఫైనల్గా అడాప్ట్ చేస్తామో, అదే అప్టైన్ చేస్తామో, అది ఎలా వస్తుందంటే ఏదైతే కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్ లోడ్ ఉంటుందో దాన్ని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో డివైడ్ చేస్తాము. అండ్ ఇకపోతే కొన్ని కంపారిజన్స్ ప్లాట్ చేద్దాం యాజ్ పర్ WSM అండ్ యాజ్ పర్ LSM. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిసిబుల్ స్ట్రెసెస్ యాజ్ పర్ WSM చూసుకున్నట్టయితే మ్యాక్సిమం పర్మిసిబుల్ యాక్సియల్ స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ ఈజ్ గివెన్ బై, ఓకే, పర్మిసిబుల్ స్ట్రెస్, ఓకే, మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెస్ యాక్సియల్లీ అనమాట. ఇది కంప్రెషన్లో అయితే 0.60 FY. ఎందుకంటే స్టీల్ డక్టైల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మనకు కంప్రెషన్లో వీక్గా ఉంటుంది. అదే కదా మన RCCలో డిస్కస్ చేసుకున్నప్పుడు అజంప్షన్స్ ఆఫ్ వర్కింగ్ స్ట్రెస్ అండ్ లిమిట్ స్టేట్ మీద డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పింది. సో ఏదైతే డక్టిలిటీ ఉంది, ఏదైతే టెన్సైల్ ఫోర్సెస్ ఉన్నాయో వాటిని స్టీల్ క్యారీ చేస్తుంది, ఏదైతే కంప్రెషన్ ఉంటుందో దాన్ని కాంక్రీట్ క్యారీ చేస్తుంది కదా. సో ఎందుకంటే కంప్రెషన్లో స్టీల్ యొక్క ఫంక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట, చాలా వీక్గా ఉంటుంది. యూజ్డ్ ఇన్ ద డిజైన్ ఆఫ్ కాలమ్స్ అండ్ స్ట్రట్స్ అన్నమాట. సో ఈ యొక్క మ్యాక్సిమం పర్మిసిబుల్ యాక్సియల్ స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ ఏదైతే ఉందో ఈ వాల్యూని మనము దేంట్లో యూస్ చేస్తాం, కాలమ్స్ అండ్ స్ట్రట్స్. స్ట్రట్స్ అంటే ఇక్కడ బేసికల్లీ ఇక్కడ చూపించారు కదా కాలమ్ టైప్ మెటీరియల్స్ అనమాట. అవి కూడా ఏవైతే బీమ్స్ ఉంటాయో పైన వాటిని క్యారీ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, బేసికల్లీ కాలమ్కి స్ట్రట్కి డిఫరెన్స్ ఏంటంటే స్ట్రట్ అనేది బేసికల్లీ ఒక యాక్సియల్ కంప్రెషన్ ఫోర్స్ క్యారీ చేసే మెంబర్ అన్నమాట. అది మేబీ ఇంక్లైన్డ్ అయినా అవ్వచ్చు, హారిజంటల్ అయినా అవ్వచ్చు, వర్టికల్ అయినా అవ్వచ్చు. బట్ కాలమ్ అంటే ఒక వర్టికల్ మెంబర్ మాత్రమే అన్నమాట. అది ఖచ్చితంగా వర్టికల్ అలైన్మెంట్లోనే ఉంటుంది. ఓకే, అండ్ అది ఒక స్ట్రట్ ఫామ్లో ఏ విధంగా ఫంక్షన్ చేస్తుందో ఆ ఫంక్షన్స్ అన్నీ కాలమ్ కూడా చేస్తుంది, బట్ వర్టికల్ ఫామ్లోనే ఉంటుందన్నమాట. ఈ స్ట్రట్స్ అనేవి ట్రసెస్లో యూస్ చేస్తారు, ఈ కాలమ్స్ అనేవి బిల్డింగ్స్ అండ్ ఫ్రేమ్స్లో యూస్ చేస్తారు. ఓకే, సో ఈ యొక్క పర్మిసిబుల్ యాక్సియల్ స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ ఏదైతే ఉందో అది మనకు
మొత్తం అంతా కాలమ్స్ అండ్ స్ట్రట్స్లో యూజ్ అవ్వబడతాయి అన్నమాట. కాలమ్ ఈజ్ అ కంప్రెషన్ మెంబర్ వేర్ బెండింగ్ మూమెంట్ ఎగ్జిస్ట్ వైల్ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రట్స్ ఆల్సో బీయింగ్ అ కంప్రెషన్ మెంబర్ బెండింగ్ మూమెంట్ ఈజ్ జీరో. దేంట్లో స్ట్రట్స్లో బెండింగ్ మూమెంట్ అనేది జీరో బికాస్ స్ట్రట్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ రూఫ్ ట్రసెస్ అండ్ రూఫ్ ట్రసెస్ ఆర్ పిన్ జాయింటెడ్ కనెక్షన్ హ్యావింగ్ బెండింగ్ మూమెంట్ ఈక్వల్ టు జీరో. ఎందుకంటే రూఫ్ ట్రసెస్ ఏవైతే ఉంటాయో ఓకే అక్కడ బెండింగ్ మూమెంట్ అనేది జీరోగా ఉంటుంది. అక్కడ పిన్ జాయింట్ అనేవి ఉంటాయి కాబట్టి పిన్ జాయింట్స్ దగ్గర అంటే ఆబ్వియస్లీ ఒక హింజ్ టైప్ సపోర్ట్ అని చెప్పేసి అనుకోండి. హింజ్ ఎలాగ యాక్ట్ అవుతుంది, రొటేషన్ అనేది దాంట్లో ఫ్రీలీ ఉంటుంది కాబట్టి మూమెంట్ అనేది ఏమి డెవలప్ అవ్వదు కదా. సో ఓవరాల్గా బెండింగ్ మూమెంట్ జీరో అవుతుంది. ఆర్సీసీలు చదివి ఉంటారు. సో అక్కడ మనము ఈ స్ట్రట్స్ అనేవి యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడే చెప్పాను కదా. సో ఆ విధంగా మ్యాక్సిమం పర్మిసిబుల్ యాక్సిల్ స్ట్రెస్ ఇన్ టెన్షన్ ఈజ్ గివెన్ బై 0.6 FY అన్నమాట. సో సేమ్ కంప్రెషన్లో కూడా అండ్ టెన్షన్లో కూడా వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ప్రకారంగా పర్మిసిబుల్ స్ట్రెస్ వచ్చేసి 0.6 FY అన్నమాట. FY అంటే ఇక్కడ ఈల్డింగ్ స్ట్రెస్ ఆఫ్ స్టీల్. ఓకే, ఈల్డింగ్ స్ట్రెస్ ఆఫ్ స్టీల్ అంటే గ్రేడ్స్ ఆఫ్ స్టీల్స్ మనం క్లాసిఫై చేస్తుంటాం కదా, 250, 415 అండ్ అదేవిధంగా 500 అని చెప్పేసి క్లాసిఫై చేసి ఉంటాము గ్రేడ్స్ ఆఫ్ స్టీల్స్. సో అవి ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 250, 415 అండ్ 500 అనేవి ఆ నెంబర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే ఇవే ఈ FI వాల్యూని రిప్రజెంట్ చేస్తాయి, అంటే ఈల్డింగ్ స్ట్రెస్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ డిజైన్ ఆఫ్ టెన్షన్ మెంబర్స్. ఏ టెన్షన్ మెంబర్స్ అయినా కానీ వాటి యొక్క డిజైన్లో యూజ్ అవ్వబడతాయి అన్నమాట. ఓకే, సేమ్ ఇందాక చెప్పినట్టుగానే 1.67 ఫర్ యాక్సియల్ టెన్షన్ ఆర్ కంప్రెషన్, 1.5 ఫర్ మెంబర్ సబ్జెక్టెడ్ టు బెండింగ్. అండ్ అదేవిధంగా మ్యాక్సిమం పర్మిసిబుల్ బెండింగ్ స్ట్రెసెస్ ఇన్ కంప్రెషన్ చూసుకున్నట్టయితే ఓకే అవి యాక్సియల్ స్ట్రెసెస్. ఓకే, ఇది బెండింగ్ స్ట్రెసెస్, దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్నమాట. సో బెండింగ్ పరంగా ఎక్కడ ఎక్కువగా వస్తుంది, బెండింగ్ అయితే ఏవైతే ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అన్నాను కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి, బెండింగ్ యొక్క ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని మనం ఎక్కువ కన్సిడర్ చేయాలి. సో కాబట్టి 0.66. ఆబ్వియస్లీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎప్పుడైతే మనము 1.5తో డివైడ్ చేస్తామో అప్పుడు ఓవరాల్గా వాల్యూ అనేది వెన్ కంపేర్ టు యాక్సియల్ టెన్షన్ ఆర్ కంపారిషన్ ఫ్యాక్టర్ అది స్ట్రెసెస్ పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుంది. ఎందుకంటే డినామినేటర్లో తక్కువ వాల్యూ ఉంటే ఓవరాల్గా రిజల్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, డినామినేటర్లో ఎక్కువ వాల్యూ ఉంటే రిజల్ట్ స్ట్రెసెస్ అనేవి తగ్గుతుంది. బేసికల్లీ ఇది లాజికల్ ఒక రీజనే, దీంట్లో మళ్ళీ ఇన్ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం పర్మిసిబుల్ బెండింగ్ స్ట్రెసెస్ ఇన్ కంప్రెషన్ ఈజ్ గివెన్ యాజ్ సిగ్మా BC. ఓకే, BC అంటే బెండింగ్ స్ట్రెసెస్ ఇన్ కంప్రెషన్ అన్నమాట. BT అంటే బెండింగ్ స్ట్రెసెస్ ఇన్ టెన్షన్. సో దీన్ని మనం ఎక్కడ యూస్ చేస్తామంటే యూజ్డ్ ఇన్ డిజైన్ ఆఫ్ ఫ్లెక్చురల్ బెండింగ్ మెంబర్ దట్ ఈస్ బీమ్, బిల్టప్ బీమ్, ప్లేట్ గట్టర్స్. సో ఈ బిల్టప్ బీమ్స్ అండ్ ప్లేట్ గట్టర్స్ అంటే వచ్చే క్లాసెస్లో మీకు తెలుస్తాయి. సో బేసికల్లీ ఇంతవరకు తెలుసుకోండి. సో వీటిని మనము బీమ్స్లో, బిల్టప్ బీమ్స్లో అండ్ ప్లేట్ గట్టర్స్ అనే స్ట్రక్చర్స్లో మనం ఈ వాల్యూని అడాప్ట్ చేస్తాము. సో అవి ఆ బిల్టప్ బీమ్స్ అంటే ఏందో నేను మళ్ళీ చెప్తాను. సో మ్యాక్సిమం పర్మిసిబుల్ బెండింగ్ స్ట్రెసెస్ అండ్ టెన్షన్ అనేది ఓకే డిజైన్ ఆఫ్ బీమ్స్లో మనం దీన్ని యూస్ చేస్తాం అనమాట. ఎందుకంటే బీమ్స్లో కూడా టెన్షన్ అనేది వస్తుంది కదా. సో 0.66 FY. అండ్ అదేవిధంగా మ్యాక్సిమం పర్మిసిబుల్ యావరేజ్ షియర్ స్ట్రెస్. ఓకే, యావరేజ్ షియర్ స్ట్రెస్ ఒకటి ఉంటుంది, అంటే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఒకటి ఉంది. మ్యాక్సిమం పర్మిసిబుల్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్, మ్యాక్సిమం పర్మిసిబుల్ యావరేజ్ స్ట్రెస్. ఓకే, యావరేజ్ షియర్ స్ట్రెస్. ఎందుకంటే దీంట్లో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మనం యావరేజ్ షియర్ స్ట్రెస్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎక్కువ తీసుకుంటాం అనమాట. FYని ఎప్పుడైతే మనం 2.5తో డివైడ్ చేస్తామో అంటే 1/2.5 చేస్తే 0.4 వాల్యూ వస్తుంది. అండ్ అదేవిధంగా 1/2.2 చేస్తే 0.45 వస్తుంది. ఓకే, ఈ విధంగా ఈ వాల్యూస్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా మ్యాక్సిమం పర్మిసిబుల్ బెండింగ్ స్ట్రెసెస్ ఇన్ కాలమ్ బేస్ అన్నమాట. సో ఇప్పుడు దాకా మనం చూసుకుంది ఇన్ స్టీల్ స్ట్రక్చర్స్, ఇది వచ్చేసి ఇన్ కాలమ్ బేస్. ఒకవేళ కాలమ్ బేస్ టైప్ స్టీల్ స్ట్రక్చర్స్ ఉంటే దాంట్లో మనం స్ట్రెసెస్ వాల్యూ అనేవి అంటే పెంచి తీసుకోవాల్సి వస్తుంది. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది తక్కువ తీసుకుంటాము. సో దీంట్లో 0.75 FY అన్నమాట. దీంట్లో స్ట్రెసెస్ని కన్సిడర్ చేయాల్సింది. సో 0.75 FY. Increase of permissible stress. When wind and earthquake loads are considered, the permissible stresses in steel structure are increased by 33.33%. ఎప్పుడైతే విండ్ అండ్ ఎర్త్క్వేక్ లోడ్స్ మనం కన్సిడర్ చేస్తామో
అప్పుడు 33.33%. జస్ట్ ఏం లేదు, వచ్చిన స్ట్రెస్కి మనము ఏం చేయాలి, 1.33తో మల్టిప్లై అయినా చేయొచ్చు, లేకపోతే దాన్ని 1+0.33 అయినా చేసుకోవచ్చు. ఎలాగైనా 33% ఇంక్రీజ్ చేయాలంటే ఇప్పుడు 0.33తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 33% వస్తుంది. దాన్ని మళ్ళీ మనం 100 వాల్యూతో యాడ్ చేయాలి. అంటే 100% ఎంత అవుతుంది, ఆ వాల్యూతో ప్లస్ 33% ఎంత అవుతుంది, ఆ వాల్యూతో యాడ్ చేసి ఓవరాల్గా అప్లై చేయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే ఇంటూ 1.33 చేయండి, 33.33%తో ఎంత మనం పెంచామో అంత వాల్యూ మనకు వచ్చేస్తుంది. సో బేసికలీ ఇవన్నీ నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తాను మీతో. వెన్ విండ్ అండ్ ఎర్త్క్వేక్ లోడ్ ఆర్ కన్సిడర్డ్, దెన్ పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కనెక్షన్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 25%. ఒకవేళ విండ్ ఎర్త్క్వేక్ లోడ్స్ కన్సిడర్ చేస్తే ఓకే, స్టీల్ స్ట్రక్చర్స్లో కాకుండా కనెక్షన్స్లో కనుక అయి ఉంటే, కనెక్షన్స్ మీన్స్ బోల్ట్ వేసి కనెక్షన్ చేస్తాం, అండ్ అదేవిధంగా రివర్ట్స్ వేసి, అండ్ అదేవిధంగా వెల్డింగ్ చేసి కనెక్షన్ చేస్తాం కదా. ఓకే, అటువంటి కనెక్షన్స్ టైంలో మనం ఒకవేళ విండ్ అండ్ ఎర్త్క్వేక్ లోడ్స్ కనుక కన్సిడర్ చేస్తుంటే 25% పర్మిసిబుల్ స్ట్రెసెస్ అనేవి ఇంక్రీజ్ చేయాలన్నమాట. సో 25% అనేది ఎలా ఇంక్రీజ్ చేస్తాం, వచ్చిన వాల్యూని ఇంటూ 1.25తో మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ డబ్ల్యూఎస్ఎం మ్యాక్సిమం పర్మిసిబుల్ హారిజాంటల్ అండ్ వర్టికల్ డిఫ్లెక్షన్ ఈజ్ గివెన్ బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్పాన్ బై 325. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇదంతా IS 800 2007లో ఉంటుంది. దీని పేజ్ నెంబర్స్ అనేవి కూడా నేను ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. బట్ హవెవర్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్పాన్ బై 325. ఓకే, అంటే పర్మిసిబుల్ డిఫ్లెక్షన్ కోసం మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. డిఫ్లెక్షన్ అంటే ఏంది, బేసికల్లీ దాంట్లో అప్లై చేయబడిన లోడ్ వల్ల ఎంత డిగ్రీ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వచ్చిందో చెప్పే టర్మ్నే మనము డిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. RCCలో కూడా చదువుంటారు డిఫ్లెక్షన్ అంటే ఏందో. ఓకే, సో స్పాన్ బై డెప్త్ రేషియో అనేది కూడా ఒక ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తుంది. క్యాంటిలివర్ బీమ్స్కి అయితే 7 గాను, సింప్లీ సపోర్టెడ్ బీమ్స్కి 20 అండ్ కంటిన్యూస్ బీమ్కి 26 తీసుకుంటాం కదా. ఆ విధంగా మనం డిఫ్లెక్షన్ అనేది చెక్ చేసుకుంటాం కదా, మీకు గుర్తుందో లేదో. సో హవెవర్ ఈ విధంగా డిఫ్లెక్షన్ మనం ఎలా చేస్తామో స్పాన్ అపాన్ 325 వాల్యూ వేసి, అండ్ అదేవిధంగా LSM ప్రకారంగా చూసుకున్నట్టయితే మ్యాక్సిమం హారిజాంటల్ అండ్ వర్టికల్ డిఫ్లెక్షన్ ఈజ్ గివెన్ బై ఇఫ్ సపోర్టెడ్ ఎలిమెంట్స్ ఆర్ ససెప్టబుల్ టు క్రాకింగ్. ఒకవేళ క్రాకింగ్కి ససెప్టబుల్గా అయి ఉంటాయి. ససెప్టబుల్ మీన్స్ బేసికల్లీ అవకాశం ఉండడం అనమాట. ఒకవేళ క్రాకింగ్ వచ్చే అవకాశము లేకుంటే స్పాన్ బై 300 తీసుకుంటాం. అంటే దాని యొక్క వాల్యూని మనము ఓవరాల్గా పెంచుకుంటాం, ఓకే, డిఫ్లెక్షన్ వాల్యూని. ఒకవేళ డినామినేటర్లో వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఓవరాల్గా వాల్యూ తగ్గుతుంది. సో డిఫ్లెక్షన్ వాల్యూ ఎప్పుడు పెంచుతామంటే మనము, ఎప్పుడు తగ్గించుకుంటామంటే ఎప్పుడైతే క్రాకింగ్ వచ్చే అవకాశం ఉంటుందో అప్పుడు మనం డిఫ్లెక్షన్ వాల్యూ అనేది తగ్గించుకోవాల్సి వస్తుంది. అండ్ ఎప్పుడైతే క్రాకింగ్ వచ్చే అవకాశము రాకుంటే అప్పుడు మనం డిఫ్లెక్షన్ వాల్యూ ఏం చేయాలి, పెంచుకోవాల్సి వస్తుంది. దట్ మీన్స్ స్పాన్ బై 300, స్పాన్ బై 300. అండ్ అదేవిధంగా ఇంకొన్ని చూసుకున్నట్టయితే గ్యాంట్రీ గర్డర్స్ అంటే బేసికల్లీ ఇవి ఒక టైప్ ఆఫ్ బీమ్స్ అన్నమాట, టైప్ ఆఫ్ ఐ బీమ్స్. ఓకే, దీన్ని మనము ఆబ్జెక్ట్స్ని మూవ్ చేసుకోవడానికి, ఆబ్జెక్ట్స్ యొక్క మూవ్మెంట్ కోసము యూస్ చేసుకుంటాం అనమాట. బేసికల్లీ ఇది ఒక క్రెయిన్ ఫామ్లో ఉంటుంది. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఐ బీమ్ లాగా కూడా యూస్ చేయబడుతుంది. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, ఓకే 1 minute. పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ గ్యాంట్రీ గర్డర్ ఫర్ మాన్యువల్లీ ఆపరేటర్ క్రేన్. మాన్యువల్లీ మనం హ్యాండిల్ చేసే క్రేన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మ్యాక్సిమం పర్మిసిబుల్ డిఫ్లెక్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో అన్నిటికంటే మనం ఏం చేసుకుంటాం, ఎక్కువగా తీసుకుంటాం. దాంట్లో డిఫ్లెక్షన్ అనేది ఎక్కువ కన్సిడర్ చేయాల్సి వస్తుంది మాన్యువల్గా హ్యాండిల్ చేసేది. ఫర్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ క్రేన్ దాంట్లో మ్యాక్సిమం పర్మిసిబుల్ డిఫ్లెక్షన్ ఫర్ కెపాసిటీ అప్ టు 50 ton ఆర్ 500 kN. 50 ton అన్నా కానీ 500 kN అన్నా కానీ ఆల్మోస్ట్ సేమ్. సో దాంట్లో మనం డిఫ్లెక్షన్ వాల్యూ అనేది తగ్గించుకోవాల్సి వస్తుంది. సో ఎలా తగ్గించుకుంటాం, స్పాన్ బై 750. ఓకే, ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ క్రేన్ ఉంటుందో అది ఫంక్షన్ అనేది మాన్యువల్లీ ఆపరేటెడ్ క్రేన్ కన్నా కానీ బాగానే చేస్తుంది. కాబట్టి అంత డిఫ్లెక్షన్ అనేది దాంట్లో కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అదే సార్ ఇక్కడ స్పాన్ బై 500, ఇక్కడ స్పాన్ బై 750 పెరిగింది కదా, మీరు తగ్గించుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఏంటి అంటే డినామినేటర్లో వాల్యూ పెరిగితే యాక్చువల్గా ఆ వాల్యూ అనేది తగ్గుతుంది. ఓకే, సో డిఫ్లెక్షన్ ఎప్పుడైతే స్పాన్ బై 750 చేసామో అప్పుడు మనకు వాల్యూ అనేది తక్కువ వస్తుంది. అండ్ అదేవిధంగా ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ క్రేన్ ఉంది అండ్ మ్యాక్సిమం పర్మిసిబుల్ డిఫ్లెక్షన్ ఫర్ ఎ కెపాసిటీ మోర్ దాన్ 50 ton
ఆర్ 500 కిలోన్యూటన్ ఉంది. అప్పుడు మనం స్పాన్ బై 1000 చేసి వాల్యూ అనేది ఇంకా తగ్గించుకుంటాము. డిఫ్లెక్షన్ అనేది ఇంకా తక్కువ కన్సిడర్ చేస్తాము. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ డిఫరెంట్ స్ట్రెసెస్. ఓకే ఈల్డ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఏమవుతుంది? ఈల్డ్ స్ట్రెస్ అపాన్ వర్కింగ్ స్ట్రెస్. సో FI బై F. ఫర్ యాక్సిల్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విల్ బీ ఈక్వల్ టు FY బై 0.60 F, దట్ ఈస్ 1.6 అని ఆల్రెడీ చూసుకున్నాం. ఓకే, ఫర్ బెండింగ్ స్ట్రెస్ 1.5 అవుతుంది, ఎందుకంటే 0.66 Fతో డివైడ్ చేస్తే. అండ్ అదేవిధంగా షేరింగ్ స్ట్రెస్ ఏదైతే ఉందో 2.5 అనేది అప్టైన్ అవుతుంది. యావరేజ్ మ్యాక్సిమం పర్మిసిబుల్ మ్యాక్సిమం స్ట్రెసెస్ వెల్ కన్సిడరింగ్ యావరేజ్ స్ట్రెసెస్ ఏదైతే ఉందో అప్పుడు 0.4తో మనం డివైడ్ చేస్తాం కదా, సో అప్పుడు 2.5 వాల్యూ వస్తుంది.